అందరికీ నమస్కారం. ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బేసిక్‌గా పనిచేస్తుందని మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇది ఎందుకు అంటున్నానంటే ఈ మాట నేను గడిచిన 4, 5 రోజుల నుంచి విజయవాడలో 27 మంది మావోయిస్టులను, అలాగే ఏలూరులో 10 మంది, అలాగే రాజమండ్రిలో 10 మంది, దాదాపు 70 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 70 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రెడిట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు చెందుతుంది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ వ్యవస్థ చాలా చాలా మంచిగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నుంచి మెరుగైన పనితీరును పనిచేస్తుందని కనబరుస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు 2014లోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది మావోయిస్టులు. ఆ తరువాత వారి మీద ఆపరేషన్ సంభవ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం జరిగింది. అయితే అప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు 13, 12, 14 సంవత్సరాల వరకు కూడా మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడ్డారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు తెలంగాణలో వారి యొక్క మావోయిస్టుల యొక్క ఉనికిని కోల్పోయే విధంగా చాలా ఉధృతంగా ఇక్కడ చేస్తుంది. అయితే ఈ యొక్క ఆపరేషన్ చేయటంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది. అలాగే ఎందుకు సఫలమైందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దాదాపు 4 రోజుల క్రితం జరిగిన హిడ్మా ఈజ్ ఎ మోస్ట్ వాంటెడ్ అనమాట. ఇతను నేపాల్లోని గొరిల్లా వార్ నేర్చుకున్నాడు. ఇతను ఒకసారి స్కెచ్ గీస్తే ఖచ్చితంగా అది 100% సక్సెస్ చేస్తాడు అని ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే ఈ యొక్క ఇతను గీసిన స్కెచ్ని పటాపంచలు చేస్తూ అతను అంతమొందించడానికి ఆంధ్రప్రదేశ్లోని ఆపరేషన్ సంభవ్ పేరుతో అతన్ని విశాఖపట్నం మారేడుపల్లి అడవుల్లో అంతమొందించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా చాలా మెరుగైన పనితీరు కనబరుస్తుంది. అలాగే నాకు తెలిసి ఈ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా సూపర్గా పనిచేస్తుంది. కారణం కేవలం ఈ మావోయిస్టులను అరెస్ట్ చేయడం అనే కాదు, చాలామంది ఈ మావోయిస్టులు వారు పెనమలూరులోని కానూరులో ఎందుకు మాటు వేశారంటే ఒక ఆంధ్రప్రదేశ్లోని పెద్ద నేత కోసం ఆ పెద్ద నేతపై దాడి చేయడానికి వారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటెలిజెన్స్ వ్యవస్థ వెల్లడించడం జరిగింది. అయితే ఆ పెద్ద నేత ఎవరు అనేది నేను మరొక వీడియోలో మీకు ఖచ్చితంగా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అయితే ఈ యొక్క ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సూపర్గా పనిచేస్తుందని అయితే మనందరం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ థ్యాంక్ యూ.